మీదకు రాబో కీడును నా వంశం యొక్క నాశనమును చూసి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, నన్ను మరుగుపరిచి మీరు కనిపించండి. అందరికి కావలసిన మాటలు అందించండి. ఆత్మదేవుడని మీ కృప దయచేయండి. మీరు నడిపించండి. దేవా, మీరు కానిది ఇక్కడ ఏదీ కనబడటానికి లేదు. అవన్నీ దూరపరచండి. మీరు మాత్రమే ఈ స్థలమునంతటా మా మధ్య సంచరిస్తూ మాకు కావలసిన క్షేమం ఇచ్చి దీవించండి. అల్పుణ్ణి ప్రభా, మీ దాసుని మరొకసారి నన్ను మరుగుపరిచి మీరు కనిపించండి. నేను మీ పాదాల మట్టుకు అణిచివేయబడాలి. మా బ్రతుకుల్లో మీరు ఆకాశం మట్టుకు హెచ్చించబడాలి. తండ్రి గారు అందరి హృదయాలు మనసులు ఎరిగిన దేవుడు, అవసరతలు అక్కరలు ఎరిగిన దేవుడు, లోటు ఎరిగిన దేవుడు, సమస్త విషయాల్లో సమృద్ధి మీరే, సంతృప్తినిచ్చేది మీరే, సహాయకుడైన ప్రభుడు మీరే, జీవితానికి విజయాన్ని ఇచ్చేది మీరే. మీ పరిశుద్ధ అభిషేక బలం చేత మీ వాక్యము ద్వారా కలిగే అట్టి ఆశీర్వాదాలతో బిడ్డలు వర్ధిల్లడానికి నన్ను మమ్మలను కూడా దీవించమని ప్రాధేయపడచ్చు. యేసునాథుని దివ్య నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎస్తేరు గ్రంథంలో మనం 2 వాక్య భాగాల్ని మనం మరొకసారి జ్ఞాపం చేస్తాం. అధ్యాయం 4 వచన భాగం 13లో ప్రవేశించడం న్యాయానికి వ్యతిరేకమైన పని, న్యాయానికి వ్యతిరేకమైన పని అయినను నేను ప్రవేశిస్తా. ఇది నాకు కలిగినా పర్వాలేదు, కానీ ప్రజలకు కలగడానికి లేదు. దయతో గమనించండి. ఈ మనసు, ఈ హృదయం, ఏ మనసు ఎవరి హృదయం, ఏ మనసు ఎవరి హృదయం అని తెలుసుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి హృదయం అని మనకు అర్థమవుతా ఉంది. ఎలాగ చెప్పగలుగుతాము? ఆమె తన ప్రజల కొరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ హృదయం అది దేవునికి సంబంధించింది, లేక ఆ మనసు యేసు ప్రభు వారికి సంబంధించింది. ఎలా చెప్పగలుగుతాము? యేసు ప్రభు వారు కూడా తన ప్రాణాన్ని ముఖ్యంగా ఎంచుకోలేదు, కానీ ప్రజల కొరకు, అనగా దేవుడి లోకాన్ని పంపిన ఆ తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి ఆయన స్వరూపంలో ఆయన పొలుగు చొప్పున చేయబడిన ప్రతి వారి యొక్క క్షేమం కోసం ఆయన ఏమైపోయాడు? శాపమైపోయాడు. చూద్దామా? 4 మాటలు మనం యేసు ప్రభు వారిని గురించి మనం విన్నాయి, చాలాసార్లు విని ఉన్నాం. ఒక్కసారి ఆ మాటలను గుర్తు చేసుకుందాం. మనం విన్న మాటలే. కొరింథీయులకు రాసిన పత్రికలో, పత్రిక అధ్యాయం 8, 2వ పత్రిక అధ్యాయం 8 వచన భాగం 9. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ దరిద్రత ఎవరు అనుభవించారు? ధనవంతులుగా ఎవరిని చేశారు అని చూసినప్పుడు ఆయన ఎవరు అని చూస్తే యేసుక్రీస్తు అని రాయబడింది. వచన భాగం 8, అధ్యాయం 8 వచన భాగం 9లో యేసుక్రీస్తు వారు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపనెరుగుదురు కదా. కృప ఏం చేసింది అంటే, మన కొరకు ఆయనేమో దరిద్రుడైపోయాడు, మనలనేమో ధనవంతులుగా చేశాడు. దీన్ని ఏమన్నారు? కృప. ఎవరి కృప? యేసుక్రీస్తు వారి కృప. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప నిన్ను ఏం చేసింది? నిన్ను మనల్ని ఏం చేసింది అంటే, ఏం చేసిందండి? ధనవంతులను చేసింది. ఆయన ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. ఇలా గమనిస్తారా? ఇది యేసు ప్రభు వారి మనసు. అదేంటి, నేను దరిద్రుని అయిపోవటం ఏంటి, వాళ్ళ ధనవంతులు అవటం ఏంటి, అబ్బే అదెట్ట కుదిరిద్ది అనలేదు. ఆ కృప మన కొరకు దరిద్రతను అనుభవించడానికి వచ్చేసింది. ఆ కృప దరిద్రతని అనుభవించింది. ఇంకో మాట చెప్పనా? మరి భౌతికంగా ఒక విషయాన్ని గమనిస్తే, ఆయన జన్మించడానికి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తాను నరుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చినప్పుడు తనకు భూమి మీద స్థలం లేదు, జన్మకు స్థలం లేదు. ఆయన జన్మించడానికి ఏమైనా స్థలం లేదు. ఎంత దీనాతి దీనమో
జననమెంత తలుసుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా పసికందువై ఓ యేసయ్యా. తల్లివడిలో ఒదిగినావయ్యా. ఎంత ఓ యేసయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత పెట్టబడిన స్థలం ఎక్కడ? సత్రంలో స్థలము లేదు. మరి ప్రసవించింది ఎక్కడ? ప్రసవం ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువారిని ఆ తల్లి కన్న స్థలం ఎక్కడ? పశువుల పాక అందామా? అనకూడదు. ఎట్లా అనకూడదు చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. పశువుల పాకలో ఉంచారు కానీ, పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు కానీ మార్గమధ్యమే జరిగిపోయిందట. అధ్యాయం 2 వచన భాగం 6లో వారక్కడ ఉన్నప్పుడు ఆమె లూకాసు వార్త అధ్యాయం 2 వచన భాగం 6. అమ్మా మరొకసారి చదువుతామా? ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుసూరు కుమారుని కని, ఆ తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టి. కాబట్టి సత్రంలోనికి వెళ్ళడానికి వెళ్ళే మార్గ మధ్యంలోనే ప్రసవం అయిపోయింది. స్థలం అక్కడ లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడ తీసుకొచ్చారు? అడుగుతుంది స్థలం కోసం. ఏ ఇంట్లో ఖాళీ లేదు. పోనీ సత్రంలోకి వెళ్దాం. ఈలోపుగా అక్కడ అనుకూలత లేదు. ఆ తర్వాత ఎక్కడికి వచ్చేసారు? పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అప్పటికి అయ్యా మనం చూసేటువంటిది విషయం ఏంటంటే, అక్కడ పశువుల పాకలో వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు, అక్కడ ప్రసవం అయింది అని అనుకుంటాం. కానీ వారు వెళ్ళింది ఎక్కడికంటే సత్రంలో ఏదైనా అవకాశం ఉంటుందేమోనని. లేదు. అక్కడి నుండి వారు మార్గ మధ్యంలో ప్రసవం అయిపోయింది. తర్వాత ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల పాకులు అయితే ప్రసవం అయితే జరగలేదు అని మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకి అర్థమైద్ది. దీన్ని మరి దరిద్రం అందామా, దీనం అందామా అనద్దా? ఎంత దీనం, ఎంత దీనాతి దీనం. లేఖనంలో మనం గమనించినప్పుడు మనల్ని పరిశుద్ధులుగా చేయడు, లేక మన కొరకు అదే మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ ఇంకొక వాక్య భాగాన్ని మనం ఇలా చూడొచ్చు. ఏం చదువుకున్నాం? 2వ పత్రికలోన చదివింది. 2వ పత్రిక అధ్యాయము 8 చదివి. ఇప్పుడు అధ్యాయం 5 వచన భాగం 21. ఇది మరి మీరు గమనించాలి. ఎందుకనగా మనము ఆయన యందు, ఆయన అంటే ఎందుకనగా మనం ఆయన యందు అంటే ఈయనెవరు? యేసు ప్రభునందు అని గుర్తించాలి. తర్వాత అండి, దేవుని నీతి అగునట్లుగా. దేవుని నీతి ఎక్కడవుతాం మనము? ఆయనందు అవుతాం. ఆయనందంటే యేసు ప్రభు వారి నందు అవుతాం. యేసు ప్రభు వారు లేకుండా మీరు మనము నీతి మాత్రం కాదు. నేను ఆదివారం కూడా ఈ మాట జ్ఞాపకం చేశాను. మనము దేవుని నీతి అవ్వాలి అంటే మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభు వారు. మనం యేసు ప్రభు వారి నందు మాత్రమే నీతిమంతులు అవుతాం, నీతి అవుతాం. 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు, యేసు ప్రభు వారి నందు దేవుని నీతి అగునట్లు. ఆయన అంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ఏం మెరుగుడు?
పాపమెరుగడు. ఇలాగని మనం ఆ మాట చదివినప్పుడు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఇక్కడికి రావడానికి ముందుగా మనం సువార్తల్లోనికి వెళ్ళిపోదాం. సువార్తల్లోనికి వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి ఆ విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అధ్యాయం మత్తయి సువార్త ఏమన్నా నేను? మత్తయి సువార్త దగ్గరికి వెళ్దాం రండి. మత్తయి సువార్త అధ్యాయం 1:18. 1:18 యేసుక్రీస్తు, అది వినాలి, మనం జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు వారి జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను రహస్యముగా విడిచిపెట్టాలని యోచన చేశాడు. పరిశుద్ధాత్మ వలన ఈ లోకమునకు వచ్చిన యేసయ్య. మనం ఎరుగుదము, చాలాసార్లు విన్నాము. ఈ మాటలు ఒక్కసారి సందర్భాన్ని బట్టి విందాం. ఒక మాట తెలుసుకుంటూ వెళ్దాం. యోహాను రాసిన పత్రిక వచన భాగం, అధ్యాయం 3 వచన భాగం 5. పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆ యేసు ప్రభువారి నందు పాపమేమియూ లేదు. ఆయన గర్భం, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి జన్మ మీరు గమనించారు. ఏమని? ఆయనలో పాపము లేదు. ఆయన ఈ లోకంలో ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఈ లోకానికి వచ్చినవాడు కాడు. ఆయన ఏందేమీ లేదు. ఆయన జన్మ పాపము కాదు. ఆయన పాపం చేయలేదు. ఆయన పాపి కాడు. ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన పత్రిక దగ్గరికి మరలా వెళ్దాం. ఆయన ఎందుకు పాపమేమీ లేదు అని చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2వ పత్రిక 6వ అధ్యాయం వచన భాగం 21. పాపమెరుగని ఆయనను. కాబట్టి యేసు ప్రభువారు ఏమైన దేవుడు అంటే పాపము ఎరుగని దేవుడు, పాపము చెయ్యని దేవుడు, పాపము కాని దేవుడు. ఆయన పాపం కాదు, పాపమెరుగడు, పాపము చేయలేదు. ఇట్టి పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడంటే బైబిల్లో మనం చదువుకున్నాం 21వ వాక్యం, అనగా 5:21లో మనమందరము దేవుని నీతి అవ్వాలంటే ఆయన ఏమైపోయాడు? పాపమెరుగని ఆయన మన కొరకు పాపి. ఇప్పుడు యేసయ్య పాపి అయ్యి నిన్నేం చేశాడు? దేవుని నీతి అనే పరిశుద్ధతలోకి తీసుకొచ్చాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుని వలె పరిశుద్ధతలోనికి మనం తీసుకురాబడ్డాము. ఎవరి ద్వారా? యేసు ప్రభువారి ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నేను పరిశుద్ధుణ్ణి. యేసుక్రీస్తు ప్రభువారి నందు, యేసుక్రీస్తు ప్రభువారి వలన మీరు పరిశుద్ధులు, నేను పరిశుద్ధుణ్ణి, మనం పరిశుద్ధులం. దేవుని నీతి మీరు, దేవుని నీతి నేను, మనము దేవుని నీతి. అయితే ఆ నీతి అనుభవం మనకు రావాలంటే విశ్వసించినప్పుడే ఆ అనుభవం మనం అవుతాం. ఆయన నీతి కార్యాన్ని జరిగించాడు. యావత్ మానవాళి కొరకు జరిగించాల్సిన నీతి కార్యం జరిగించాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు వారి ద్వారా ఈ లోకానికి రావాల్సిన నీతి కార్యం జరిగించాడు. అయితే జరిగిన కార్యము ఎవరైతే విశ్వసిస్తారో వారు నీతి అనుభవాన్ని కలిగి ఉంటారు. మీరు నీతిమంతులు అంటే నోరు వెళ్ళగట్టి అని అనడం జరుగుతుందంటే అనుభవం లేదు అని అర్థం. మరి ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని మీరు నీతినా అంటే ఏమంటారు? అవును అంటారు. మీరు పరిశుద్ధులా అంటే అవును అంటారు. ఎట్లా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన ఏం చేయబడ్డాము? నీతి, పరిశుద్ధత. ఇంకో మాట చదువుకున్నాం మొదట. మనం ఎవరిమి? ధనవంతులము.
గత దినాల్లో దరిద్రులం. యేసు ప్రభువారు నందు ఎవరమి? ధనవంతులం. అందరు చెప్పండి, ధనవంతులం. ఎవరేమనుకోరులే, మీరేమి ఏంది ఈయన ధనవంతుడా, ఏంది పెద్దగా అంటున్నాడని అటు ఇటు ఏమి చూపులు ఉండవలే, ఎవరు చూడరు, భయపడక్కర్లేదు. మీరు ధనవంతులు. నేను చెప్పడల్లా బైబిల్ చెప్తుంది. నేను బైబిల్ని బట్టి కూడా నేను చెప్తాను. ఏంటంటే మీరు ధనవంతులని దేవుని వాక్యం చెప్తుంది. ఈ ధనం అనబడినటువంటి మాటలో రెండు ఉన్నాయి. ఒకటి భౌతికంగా, రెండు ఆత్మికంగా. లేక ప్రాముఖ్యమైనదిగా ప్రథమంగా చెప్పాలంటే ఆత్మ సంబంధంగా, మరి రెండవదిగా చెప్పాలంటే కొద్ది కాలము కొరకు చెప్పాలంటే భౌతికంగా. అయితే ఈ రెండు ఆశీర్వచనాలు ప్రభు యేసు క్రీస్తు వారి నందు మనుషులకు లభిస్తాయా అంటే లభిస్తాయి. నువ్వు మనిషివి కదా, నీకు లభిస్తాయి విశ్వసిస్తే. నువ్వు మనిషివి, నేను మనిషిని, మనం మనుషులం కనుక మనుషులకు కావలసిన ఈ క్షేమాన్ని ప్రభు యేసు క్రీస్తు వారిలో పొందుకుంటాం. అయితే ఇబ్బందులు, శ్రమలు, ఆర్థిక శ్రమలు, కష్టకరమైన పరిస్థితులు రావు అని నేను అంటలా. వస్తాయి, కానీ జీవితాంతం ఉండవు. వస్తాయి, జీవితాంతం ఉండవు. అందులోనే ఉండిపోము. అక్కడే ముగింపు జరగదు. ఒక మాట చెప్పనా, నువ్వు దేనికి భయపడతావో దాన్ని నువ్వు ఆకర్షిస్తావు. నువ్వు దేనిని ఆకర్షించడానికి విశ్వసిస్తావో అది నీవు ఆకర్షించగలుగుతావు. నీవు అంటే అంతరంగ సంబంధమైంది. చాలాసార్లు మనం వింటాం, ఏమో నా పిల్లలు పొరపాటు చేస్తారేమో, ఏమో నా పిల్లలు పాపం చేస్తారేమో, ఏమో నా పిల్లలు అట్ట అయిపోతారేమో, ఏమో నా పిల్లలు వాయమో వాళ్ళు పాపం చేశారంటే లేనిపోయిన సమస్య వచ్చి పడిద్ది అనుకుంటా ఉండేవాడంట. ఎవరైనా అనుకున్నట్టుగానే నేను దేనికి భయపడ్డానో అదే వచ్చి పడిందబ్బా అన్నాడు. కనుక నువ్వు భయపడేది నువ్వేం చేస్తావు? ఆకర్షిస్తావు. నువ్వు ఆలోచించేది నువ్వేం చేస్తావు? ఆకర్షిస్తావు. నువ్వు విశ్వసించేది, నేను విశ్వసించేదాన్ని మనము ఆకర్షిస్తాం. లోకాన్ని పౌలు గారు పెంట అన్నాడు, దైవ సంబంధం విషయాన్ని ప్రాణము అన్నాడు. తన ప్రాణమంతా దేవుడైతే ఆకర్షించింది ఏంటి? దేవుణ్ణే. లోకమంతా పెంట అంటే దూరం అయిపోయింది ఏంటి? అసహించుకుంది ఏంటి? లోకాన్ని. కాబట్టి అదేమైపోయింది? దూరం అయిపోయింది. నేను మనం బాగా గమనించండి. ప్రభునందు విశ్వాసం ఉంచిన అయ్యా అమ్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నందు ఆయన కుమారుడిగా కుమార్తెగా చేయబడిన ప్రియుడా సహోదరి, నేను మన ధ్యానం దేవుడైతే, దేవుని వాక్యం అయితే, వాగ్దానాలు అయితే నమ్మదగినవని ఎంచుతూ ఉంటే ఆ వాగ్దానాల నెరవేర్పును అనుభవించుకుంటూ వెళ్ళిపోతాం. నా భాష మీకు అర్థమవుతుందని ఆశపడతాను. నాకు ఆ పాట రాదు, కానీ ఓ దైవజనుడు ఎలా అన్నాడు, నా గానం నా ధ్యానం నీ కొరకే స్వామి, నా గానం. ఏందండి, నిజమేనా? నేను కూర్చుంటే దేవుడు, నేను లేస్తే దేవుడు, నేను పరుంటే దేవుడు, ఇది ఉందా నిజంగా మన ధ్యానం? అలాగైతే ఆ వాగ్దానం నెరవేర్పు, ఆ వాక్యం యొక్క అనుభవం, ఆ మాటల యొక్క ఆశీర్వాదం నిన్ను ఆవరించిద్ది. నీ చుట్టూ వాక్యం యొక్క ఆవరింపే ఉంటుంది. నీ ఇంటి చుట్టూ దేవుని వాక్యం యొక్క ఆవరింపే ఉంటుంది. నీ కుటుంబం చుట్టూ దేవుని వాక్యం యొక్క ఆవరింపే ఉంటుంది. ఎందుకంటే నీ తలంపంతా దేవుడే, దేవుని వాగ్దానమే. ఎక్కడెక్కడ దేవుడు ఏ వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని అని దాటివేయకుండా ఆ వాగ్దానాన్ని తీసుకొని ధ్యానిస్తూ, ఆ వాగ్దానాన్ని తీసుకొని తలస్తూ, ఆ వాగ్దానాన్ని తీసుకొని ప్రార్థిస్తూ, ఆ వాగ్దానాన్ని తీసుకొని ప్రభు అయిపోయే, దేవా నువ్వు ఇలా చెప్పావు కదా, నువ్వు ఇలా చెప్పావు కదా, నువ్వు ఇలా చెప్పావు కదా అంటూ ఉంటే దాటి వెళ్ళలేడు కదా దేవుడు. ఆ మాట నిన్ను దాటి వెళ్ళలేదు కదా, నిన్ను ఆవరించింది. ఏంటది? వాక్యం. నిన్ను ఆవరిస్తుంది. ఏంటది? వాగ్దానం. నిన్ను ఆవరిస్తుంది. ఏంటది? దేవుని శక్తి. నిన్ను ఆవరిస్తుంది. ఏంటది? దేవుని ఆశీర్వాదం నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చేస్తుంది. ఎందుకంటే నీ ధ్యానం దేవుడు కనుక, నీ ధ్యానం వాగ్దానం కనుక, నీవు ధ్యానం దేవుని సన్నిధిని గురించి నా తృష్ణ కనుక ఆశపడతాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దరిద్రుడైపోయి నిన్ను ధనవంతునిగా చేశాడు. నువ్వు ఎలా నమ్మితే ఆ అనుభవాన్ని కలిగి ఉంటావు. ఇదంతా ఆత్మీయంగామైందేలేయా, ఇదేం భౌతికపరమైనది కాదు అంటే కాదు. మరి వాగ్దానాలు ప్రభు యేసుక్రీస్తు వారు
ఎవరికి చేశాడు అంటూ ఆలోచించేయటం మొదలు పెడితే అది అబ్రహాం గారి నుండి వాగ్దానం స్టార్ట్ అవుతుంది. నేను ఇలా ఇలా చేస్తాను, నువ్వు ఇలా చేస్తే అని. అయితే ఆయనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలను గురించి గమనిస్తే ఆయనకి మరి ఆత్మ సంబంధముగా మాత్రమే కాకుండా భౌతిక సంబంధంగా కూడా ఆ ఇమిడి ఉన్న వాగ్దానాలని ఇచ్చాడు. ఇమిడి ఉన్న వాగ్దానాన్ని ఇచ్చాడు. అవునా? ఇమిడి ఉన్న వాగ్దానాలు ఇచ్చాడు. అయితే నువ్వు వాటిలో విడగొట్టిన తర్వాత ఆ ఇమిడిన దాన్ని విడగొట్టి నేను ఇది మాత్రమే తీసుకుంటానంటే అలాగుంటావు. ఆ తర్వాత ఇమిడి ఉన్నటువంటి దాన్ని విడగొట్టి నేను ఇది మాత్రమే తీసుకుంటానంటే అట్లుంటావు. ఈ ఇమిడి ఉన్న ఇవి రెండూ నాకు సంబంధించినగా ఆనాడు అబ్రహాం గారు అనుభవించాడు. అలాగే ఈరోజు కూడా నేను కూడా ఆ ఇమిడి ఉన్న ఆ వాగ్దానాలు ఇమిడి ఉన్న ఆ రెండు ఆశీర్వాదాలు నేను తీసుకుంటానంటే నీకు అనుభవంగా ఉంటాయి. నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాల్లో కూడా వెళ్తావు. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానం. ఆత్మ 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 సంబంధమైనటువంటి వాగ్దానం, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వసించుట ద్వారా మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అది అప్పటికే పరిమితమని కొట్టేద్దామా? ఈనాటికి కూడా నాకు సహాయపడుతుందని తీసుకుంటావా అయ్యా? తీసుకుంటావా అమ్మా? విశ్వసిస్తావా? అది నీ ఇష్టం, అది నీ ఇష్టం. ఇది నాన్న శాఖలు, సంఘ శాఖలు, ఇది నాన్న సంఘాల శాఖలు, సంఘాల మిషన్స్ వచ్చేసినాయి కదా. ఆ మిషన్స్ లేకపోతే డినామినేషన్స్ రకరకాలుగా కనపడుతున్నాయి. వాళ్ళకి అలాగే ఉందిగా, వాళ్ళకి అలాగే ఉంటుంది. వీళ్ళకి ఎలాగ ఉందిగా, వీళ్ళకి ఎలాగే ఉంటుంది. ఎందుకు? ఇమిడి ఉన్న దాన్ని విడగొట్టి నాకు ఇది కావాలంటే ఇది కావాలంటే అయితే ఈ రెండు కూడా ఆనాడు అనుభవించినటువంటి ఆ మనుషుని జీవితానికి సంబంధించిన రీతిలో ఈ మనుషుడు కూడా దీవించబడాలని ఆశిస్తే, ఓ మనిషి నువ్వు దీవించబడతావయ్యా, ఓ మనిషి నువ్వు వర్ధిల్లుతావమ్మా. రండి చూద్దామా మాట. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానం లభించడానికి ఒక విషయం ఉంది. అది ఊరికే లభించదబ్బా, ఊరికే లభించదు. అది ఎట్లా? విశ్వాసం ద్వారా లభించిద్దండి. విడగొట్టిన దానిలో నువ్వు దేన్నో విశ్వసిస్తున్నావు, అది మాత్రమే అనుభవిస్తావు. ఇమిడి ఉన్న దానిలో ఆ ఇమిడి ఉన్న వాక్యాన్ని టోటల్గా విశ్వసిస్తున్నావు. విశ్వాసం ద్వారా నీకేమైంది? లభించిద్ది. ధనవంతులు పరలోక రాజ్యం చేరరు అన్నామా? ఆర్థికంగా సమృద్ధి కలిగిన మనిషి పరలోకం చేరడు. ఇబ్బంది పడుతున్న వాడే పరలోకానికి వెళ్తాడు అందామా? స్టేట్మెంట్లు చేసేయొద్దు, చేసేస్తున్నారు ఈవేళ. ఆ స్టేట్మెంట్లు చేసేసేదాన్ని నువ్వు విశ్వసించొద్దు. బెరయా వారు ఎలాంటి వాళ్ళు అంటే, చెప్పిన ఆయన పెద్ద ఆయనయ్యా, గొప్ప ఆయన చెప్పాడు అంటూ ఆ చెప్పిన ఆయన బట్టి నమ్మలా, లేఖనమలా ఉన్నదో లేదో పరిశీలన చేసి విశ్వసించారు. లేఖనములు అలాగ ఉన్నదో లేదో పరిశీలించి విశ్వసించారు. అది చెయ్యండి. లేఖనం మనకి చెప్తా ఉంది, విశ్వాసం ద్వారా ఏమైపోయింది? లభించిద్దండి. ఏమి లభించింది? అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా. వారికి మాత్రమే పరిమితం కాదు, నీకు నాకు మనలో ప్రతి వారు కూడాను ఆ ఆశీర్వాదం పొందినట్లు, ఆ ఆత్మ సంబంధమైన దీవెనలు పొందినట్లు లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది. నమ్మటం చేతైతే, వాక్యాన్ని నమ్ముతూ ఉన్నట్లయితే ఎస్తేరు మొద్దుకాయలకు వచ్చినటువంటి దీవెన వచ్చింది. మనము 8 ఎస్తేరు గ్రంథం వచన భాగం ఒక్క మాట ఇది గుర్తు చేసుకోవాల్సిందే. యూదులకు క్షేమము ఆనందము. 17వ వచనం అండి. యూదులకు క్షేమం. అబ్బా, క్షేమాన్ని గురించి ఆలోచించు సహోదరుడా, క్షేమాన్ని గురించి ఆలోచించు సహోదరి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నందున్న వారికి క్షేమం లేదు అంటావా? క్షేమం ఉంది అంటావా?
సమస్య రాదు అందామా? అనకూడదు, వస్తుంది. కానీ అది జీవితాంతము నిన్ను నష్టపరచడానికి మాత్రం నీ దగ్గర ఉండలేదు. నీవు బలమైతే దాన్ని అణిచివేస్తావు, అది బలమైతే నిన్ను అణిచివేసిద్ది. నీవు బలమైతే దాన్ని అణిచివేస్తావు. ఆ తర్వాత వచనములో యూదులంటే భయం కలిగిపోయింది. ఎవరికి? ఆ రోజు ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి వారందరికీ, అక్కడున్న వాళ్ళకే కాదు అందరికీ కూడా. నువ్వంటే సమస్యకి భయం ఏర్పడాలి తప్ప, శ్రమకి భయం కలగాలి తప్ప, దాన్ని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు బలంగా ఉంటే దాన్ని అణిచివేస్తావు, అది బలమైతే నిన్ను అణిచివేసిద్ది. కనుక నువ్వు బలంగా ఉండాలనే ఈ దివ్యమైన ప్రార్థనలు కదా బాబు అండి అమ్మ. మనం బలంగా ఉండాలని ఎక్కడా? ఆత్మలో. ఎందుకు? విజయం కోసం. మనం ఎదుర్కొనే వాటిని అణిచివేయడానికి బలం కావాలి మనకి. ఆ బలం ఇవ్వగలిగింది ఈ ప్రార్థన, ఈ వాక్యాలు, ఈ వాగ్దానాలు. అబ్బాబ్బాబ్బా, మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నాం, కానీ తప్పదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన 3 మాటలు ఒకటి విన్నాం. అదేంటంటే, ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి దరిద్రుడయ్యాడు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి పాపయ్యాడు. ఇంకోటి ఏం చదువుకున్నామండి? పేతురు రాసిన మొదటి పత్రిక అధ్యాయం 1-2 వచన భాగం 24లో ఉన్న ఇంకొక మాట కూడా చదువుకుంటాం. నీతి విషయంలో జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. వినాలి. ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుందండి? కాబట్టి యేసయ్య అంత గాయపరచబడింది ఎంతో గొప్ప ఆరోగ్యాన్ని నీకు ఇవ్వడానికేగా. స్వస్థతలు గిస్తతలు మాట్లాడబాకండి. అదేదో ఎవరికో అప్పుడెప్పుడో ఎక్కడో అంటావా? ఈరోజు కావలసినటువంటి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తావా? నేను ఒక సహోదరిని ఎరుగుదును, ఆయనకి ఈ మధ్య ఈ సమస్య ఒకటి వచ్చింది. నేను స్వస్థతల గురించి కూడా కొంచెం అప్పుడప్పుడు గట్టిగా చెబుతున్నవే, అలా చెప్పొద్దు అన్నాడు. అనే మనిషి ఆయన అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు, సహవాసం అలాగా. కనుక అలాగా అయితే ఈ మధ్య ఏంది, ఈ వచ్చినటువంటి సమస్యలో ఏదైనా సహాయం చేద్దామని కొద్దిమందికి ఆహార పొట్లాలు లేకపోతే ఇదేమంటారు కూరగాయలు అందించడం చేశాడట. ఆ కూరగాయలు అందుకునే వారిలో ఎవరో ఉంది ఈ కరోనా ఈయనకు తాకింది, సమస్య వచ్చింది. ఈయనకు తాకిన తర్వాత మీరు నమ్మండి నమ్ముకోండి, నాకు ఫోన్ వచ్చింది, అది ప్రార్థన చేసి స్వస్థత కోసం, ఇది పరిస్థితి ఎలాగుందని స్వస్థత కోసం ప్రార్థన చేయి. ప్రభు గొప్పవాడు. నేను చాలా ధైర్యంగా చెప్పాను, ప్రభు గొప్పవాడు, అది నిన్నేమీ చేయదు అన్నా. నిన్ను తాకిన ఏమి చేయదు, నన్ను తాకదు. ఒకవేళ తాకిన దానివల్ల ఏ నష్టం పోము. నేను నమ్ముతున్నా ఒక దివ్యమైన దైవ సేవకుడు నువ్వు. మిగిలిన విషయాల్లో చాలా అద్భుతంగా చెప్పగలను నేను ఆయన్ని. ఎంతో దివ్యమైన పట్టుదల కలిగినటువంటి రోషం కలిగిన సువార్థికుడు అని చెప్పడానికి, ఆశ కలిగిన ఆసక్తి కలిగిన సువార్థికుడిగా చెప్పడానికి, ఏదైనా సువార్త తృష్ణ కలిగినటువంటి సేవకుడు అని చెప్పడానికి నాకు ఏ డౌట్ లేదు. అది పొగడత అంతకంటే కానే కాదు. నేను చేయలేకపోతున్నాను ఆయన్ను పోలి అని అనుకుంటాను నేను. ఎందుకంటే అంత ప్లాన్గా సువార్త ప్రకటన చేస్తూ ఉంటాడు. వాక్యం వింటున్నయ్యా గమనించమని ఆశపడుతున్నా. ఆయన ఇంతగా గాయపరచబడింది నీకు ఎంతైనా ఆరోగ్యం ఇవ్వడానికే అని చెప్తాను. క్రొత్త నిబంధన పాత నిబంధన వాక్యాలను మనం గమనించినప్పుడు పాత నిబంధనలో స్వస్థతని తక్కువ చేయలేదు, క్రొత్త నిబంధనలో స్వస్థతను ఎక్కువ చూపించలేదు. మనం ఎరుగుదము. చాలాసార్లు నేను ఈ మాట వాడుతుంటాను, వాక్యంలో నుండి మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం. 103వ కీర్తన వచన భాగం 2లో ఏమనుందండి? అమ్మా
రెండు విషయాలు. ఒకటి, నీ దోషాన్ని క్షమించేవాడు ప్రాణమా, నీ దోషాన్ని క్షమించేవాడు ప్రాణమా. రెండు, నీ సంకటాలని కుదిర్చేవాడు ప్రాణమా. నీ దోషాన్ని క్షమించేవాడు ప్రాణమా, నీ సంకటంలో కుదిర్చేవాడు ప్రాణం. దోష క్షమాపణ ఆత్మ సంబంధమైంది, సంకటములు అంటే రోగాలు ఇది భౌతికపరమైంది. పాత నిబంధన క్రొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకులను స్వస్థపరిచాడు. శిష్యులు అనేకులు స్వస్థపరిచినట్లుగా ప్రభు ఇష్టపడి ఆ అభిషేకం వారి మీద ఉంచాడు. వారికి ఆజ్ఞాపించాడు ఏమని? రోగులను స్వస్థపరచుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, చనిపోయిన వారిని లేపుడి, ఉచితముగా పొందితిరి రేట్లేం పెట్టబాకండి అన్నాడు. అవునా? రేట్లేం పెట్టబాకండి, ప్రార్థన చేయండి. రేట్లు రకరకాల రేట్లు, ఆ అనుభవం మంచిదే కానీ ఈ రేట్లు మంచివి కాదు. అదొద్దు, విమర్శకు గురైపోతుంది, ప్రభు చెప్పంది అవుతుంది కనుక దేవుని స్తోత్రం. ఒక దినాన్ని యేసయ్య ఒక స్థలంలో నిలబడి ఆ కొండ దిగి వచ్చాడు. అందరూ చాలామంది, మైదానం అంతా జనమే, నిలబడ్డాడు. ఆయనలోని ప్రభావం అందరిలోకి వెళ్ళింది, బాగు చేశాడు. అందరూ బాగారు, గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా స్వస్థపరచబడ్డారు. 6:19 లోకాసువార్త. ప్రభావము ఆయనలోండి బయలుదేరి. కాబట్టి ఏ ఒక్క వ్యక్తిలో ఏ ఒక్క విషయాల్లోనో ప్రజల దృష్టి మళ్ళునట్లుగా దాని మీద గురిపెట్టినట్లుగా చేయొద్దు, కానీ ప్రభువు మీద గురిపెట్టినట్లుగా ప్రభు వైపే మళ్ళించబడేటట్టుగా మాత్రం అలా చేయగలిగితే హ్యాపీ. ప్రభావం ఆయనలో నుండి వస్తుంది, కార్యం జరిగిస్తుంది. సరే, అటువైపుగా అటువైపు వెళ్ళొద్దు, కానీ ఆయన గాయపరచబడ్డాడు. నీకు నాకు మనకు ఎంతో గాయపరచబడ్డాడు. నీకు ఎంతైనా ఆరోగ్యం ఇవ్వడానికి, నేను కూడా ఎంతైనా ఆరోగ్యంలో బ్రతకడానికే. దేవుని నామం చాలాసార్లు మనం పాడుతూ ఉంటాం. యేసుని నామం ఉచ్చరింపగనే సాతానుని, ఓ యేసుని నామం పాడదామండి. సాతానుని వ్యాధుల బలము నీ జయముందెడి నామము, ఓ జయముందెడి రక్తమే జయం యేసు, ఓహో రక్తమే జయం. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. జీవితమంతా నాకై అనుభవించినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్య, నా ప్రియుడైన నువ్వు కలిగిన యేసయ్య ఎంత గొప్పడో నమ్ము సహోదరుడా, నమ్ము సహోదరి. యూదులకు క్షేమం ఉంది. తర్వాత ఏముందండి 16వ వాక్యంలో, యూద జనాంగానికి ఎంత క్షేమం కలిగిందో ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నీకు నాకు మనకు కూడా చాలా క్షేమం ఉంది. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఇంకా వాక్యాన్ని కొంచెం కళ్ళు పెద్ద చేసుకుంటూ చూడగలిగితే, కొంచెం నిద్రమాని ఏదైనా ఆశతో వెతకడం చేయగలిగితే,
ఇంకా శ్రేష్టమైనటువంటి విషయాలు యేసు ప్రభునందు నీవు నేనేమై ఉన్నాం, యేసు ప్రభునందు యేసు ప్రభు ద్వారా ఏమేమి ఆశీర్వాదాలు కలుగుతున్నాయో అవన్నిటిని బట్టి దేవుని స్తోత్రం. అవన్నీ మన అంతరంగానికి మన మనసుకు బాగా అర్థమై ఆశించబడదుముగాక, ఆనందించదుముగాక. యూదులకు క్షేమం, ఆనందము, సంతోషం కలుగుతుంది. రండి, తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కొరకు తలలు ఉంచు, కళ్ళు మూసుకో, ప్రభుని అడుగు. విన్న వాక్యాన్ని బట్టి అడుగయ్యా, విన్న వాక్యాన్ని బట్టి అడుగమ్మా, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించండి. ఎస్తేరు మొద్దుకై నేను నశిస్తా. ఎవరి మనసు? యేసయ్య మనసు. యేసయ్యలో మనకేముంది? యేసయ్యలో మనకు క్షేమం ఉంది. ఆయన జీవితం ఎలాంటిది? ఆయనలో మనకి ఎంత దీవెన ఉన్నది. యేసయ్య మనసు, ఎస్తేరు మనసు, యేసయ్య మనసు, మొద్దుకై మనసు, యేసయ్య మనసు. ఎదుటివారు క్షేమమే నా క్షేమం,